సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మబంధువులారా, ఈరోజు తత్వబోధ 11వ క్లాసులో ఉన్నాం. వాసుదేవేంద్ర యోగీంద్రం నత్వా జ్ఞానప్రదం గురుం ముముక్షూనాం హితార్థాయ తత్వబోధో విధీయతే. మన ఆది శంకరాచార్య తత్వబోధ నిర్వచనము చెప్పారు. ఆత్మ అనాత్మ వివేక జ్ఞానము అంటే ఆత్మ సత్యము, అనాత్మ మిథ్య. ఆత్మ మాత్రమే సత్యం అంటే స్వతంత్ర సత్తా గలది. అనాత్మ మిథ్య, స్వతంత్ర సత్తా లేనిది అంటే పరతంత్ర. స్వతంత్రానికి ఆపోజిట్ వర్డ్ పరతంత్రము. డిపెండర్, డిపెండెడ్, సపోర్టర్, సపోర్టెడ్. ఇంతవరకు చెప్పి మనం అనాత్మను అధ్యయనం చేశాం. అనాత్మ స్పష్టంగా తెలిస్తే మనకి ఆత్మ కూడా తెలుస్తుంది. అనాత్మను 11 భాగాలుగా మనం విభజించాం. శరీరత్రయము, కోశ పంచకము, అవస్థాత్రయము. 3 + 5 + 3 11 అంశాలు. మనం శరీరత్రయం చూసాం. ఏమిటది? స్థూల శరీరము, ద ఫిజికల్ బాడీ, గ్రాస్ బాడీ. చాలా ఈజీ టు అండర్స్టాండ్, తేలిక అర్థమైపోయింది మనకి. నెక్స్ట్ సూక్ష్మ శరీరము, సటిల్ బాడీ. కొంచెం కష్టంగా అర్థం చేసుకున్నాం, డిఫికల్ట్ టు అండర్స్టాండ్ కొంచెం. తర్వాత కారణ శరీరము, కాజల్ బాడీ. క్యాజువల్ బాడీ కాదు, కాజల్ బాడీ, CAUSAL. ఇది ఇంకా సెటిల్ అన్నమాట. అంటే ఇంకా సూక్ష్మం కాబట్టి కొంచెం డిఫికల్ట్ టు అండర్స్టాండ్. చాలా మందికి కారణ శరీరం ఒక పట్టాన అర్థం కాదు. 100% అబోవ్ హెడ్ వెళ్ళిపోతుంది. అలా జరిగి ఉంటే మీరు కంగారు పడవద్దు, మెల్లగా అర్థం అవుతుంది. కారణ శరీరం అంటే ఒక విత్తనం, అవ్యక్త రూపంలో ఉన్న స్థూల సూక్ష్మ శరీరాలు అని అర్థం. ఇది సృష్టికి ముందు అంటే ఈ స్థూల శరీరాలు రాకముందు అవ్యక్త రూపంలో ఉన్నాయి. దాన్నే కారణ శరీరం అంటారు. ఇంకా చెప్పాలంటే సుషుప్తి అవస్థలో జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ అవ్యక్తంలోకి వెళ్ళిపోతాయి. ఆ స్థితిని కారణ శరీరం లేక కారణ అవస్థ అంటారు. అంటే డార్మెంట్ స్టేట్. ఇంకేమి అనుభవాలు ఏమి ఉండవు ఆ అవస్థలో. స్థూల శరీరానికి ఆయుష్ ఎంత ఉంటుంది? స్థూల శరీరానికి ఆయుష్ అంటే మాక్సిమం సుమారుగా ఒక 100-120 సంవత్సరాలు అనుకోండి. సుమారుగా 120 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది స్థూల శరీరానికి. తక్కువగా ఉంటుంది ఆయుష్. అంటే వెన్ కంపేర్ టు సూక్ష్మ అండ్ కారణ. సూక్ష్మ శరీరానికి ఆయుష్ ఎక్కువగా ఉంటుంది. అంటే జన్మలు ఉంటుందన్నమాట. అంటే ఒక ప్రళయం దాకా ఉంటుంది చెప్పాలంటే. అంటే
మన మైండ్ మారదు. ఇప్పుడు కిందటి జన్మలో నా మైండ్ ఒకటే, ఈ జన్మలో నా మైండ్ ఒకటే. మళ్ళీ నేను నెక్స్ట్ జన్మ ఎత్తాను, నా మైండ్ మారదు. స్థూల శరీరాలు మారుతాయి, కానీ మరి మైండ్ మారదు కదా. కిందటి జన్మలో నా మైండ్, కిందటి జన్మలోని నా మైండ్ నాకు గుర్తుండదు. ఎందుకని గుర్తుండదు? మైండ్ మారలేదు కదా, సేమ్ మైండ్ కదా, మరి గుర్తుండాలి కదా నాకు, ఉండదు. కిందటి తత్వబోధ క్లాసులో ఏమి చెప్పారో మనకు గుర్తుండదు. మరి ఇంకా జన్మ జన్మల విషయాలు ఎలా గుర్తుంటాయి? ఎనీహౌ, సూక్ష్మ శరీరము ప్రళయం వరకు ఉంటుంది. అంటే ఒక సృష్టి డ్యూరేషన్. సూక్ష్మ శరీరం లైఫ్ ఒక సృష్టి ప్రళయం వరకు ఉంటుంది. స్థూల శరీరం ఒక బర్త్ డ్యూరేషన్. అంటే మన డెత్ అయిందంటే, మనకు డెత్ అయిందంటే ఇక స్థూల శరీరం అయిపోయిందనమాట. స్థూల శరీరం లైఫ్, స్థూల శరీరం యొక్క లైఫ్ అంటే ఒక జన్మ. మనకి డేట్ ఆఫ్ డెత్ అయిపోయింది. డేట్ ఆఫ్ బర్త్ టు డేట్ ఆఫ్ డెత్. అదే ఇప్పుడు చెప్పాను కదా, స్థూల శరీరం ఒక లైఫ్ టైం, సూక్ష్మ శరీరం ఒక సృష్టి టైం. కారణ శరీరం విషయానికి వస్తే ప్రళయంలో కూడా, ప్రళయం తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. బీజ రూపంలో, విత్తన రూపంలో, అవ్యక్త రూపంలో ఉంటుంది. కొత్త సృష్టి సమయంలో బయటకు వస్తుంది. కారణ శరీరానికి సావు లేదు అని అనకూడదు. కారణ శరీరానికి సావు ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది చెప్తా, సస్పెన్స్. ఇప్పుడు మన రైతు కూడా తనకు పండిన పంటలో కొన్ని విత్తనాలని తరువాతి పంట కోసం దాచిపెడతాడు. భగవాన్ కూడా, మన భగవంతుడు కూడా ఒక రైతులాగా ఈ కారణ శరీరాలని దాచిపెట్టి తర్వాత సృష్టి చేస్తాడు. ఇలా సృష్టి తర్వాత సృష్టి తర్వాత సృష్టి, ఇలా ఎన్నో సృష్టిలు జరుగుతాయి. ఎవరి ద్వారా జరుగుతాయి? కారణ శరీరం ద్వారానే. కారణ శరీరం ఒకే ఒక కండిషన్తో నాశనం అవుతుంది. ఓన్లీ వన్ కండిషన్. ఏం కండిషన్ అది? లిబరేషన్, మోక్ష. నీకు మోక్ష వస్తే, అంటే నీకు లిబరేషన్ జరిగితే, నీకు ముక్తి లభిస్తే కారణ శరీరం అప్పుడు అయిపోయింది, లైన్ అయిపోయింది. కారణ శరీరం ఇంకా ఉండదు. నీకు ముక్తి రాకపోతే కంటిన్యూ, కారణ శరీరం కంటిన్యూ అవుతుంది. మనకి ఎన్నిసార్లు వస్తుంది ముక్తి? ఒక్కసారే వస్తుంది. ఒక్కసారి మనకు ముక్తి వచ్చిందంటే, మోక్షం వచ్చిందంటే బస్ బాత్ ఖతం, నో కారణ శరీరం. సో స్థూల శరీరం మన మరణంతో పోతుంది. సూక్ష్మ శరీరం ప్రళయంలో పోతుంది. కారణ శరీరం మనకు ముక్తి వచ్చినప్పుడు పోతుంది. నీకు మోక్ష ఒక్కసారే వస్తుంది. పరాంతకాలే అంటారు శాస్త్రంలో ఇది మోక్షాన్ని రావటాన్ని. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు 3 డిజాల్వ్ అయిపోతాయి ఇది మోక్షం వస్తే. కాబట్టి కారణ శరీరానికి లాంగెస్ట్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు మీకు స్థూల శరీరం లైఫ్ తెలిసింది, సూక్ష్మ శరీరం లైఫ్ తెలిసింది, కారణ శరీరం యొక్క డ్యూరేషన్ ఎన్నాళ్ళు ఉంటుందో తెలిసింది. మరి ఆత్మకు ఎంత లైఫ్ ఉంది? ఆత్మకు ఎంత లైఫ్ ఉంది? ఆత్మకు కొన్ని కోట్ల 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 సంవత్సరాల లైఫ్ ఉంది అని అనకూడదు మీరు. ఆత్మకు సావు లేదు. ఇట్ ఈజ్ ఇమ్మోర్టల్, ఇన్విజిబుల్, ఇమ్మోర్టల్, ఇన్నర్ ఎసెన్స్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ ఈజ్ ఆత్మ. ఇమ్మోర్టల్ అంటే ఏమిటి? ఇమ్మోర్టల్ అంటే నిత్యము, నో డెత్, నో లైఫ్. చావు పుట్టుకలు లేనిది, నిత్యమైనది ఆత్మ. ఇంతవరకు మనం చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ మరొక టాపిక్ లోకి వెళ్దాం.
మనకి నెక్స్ట్ టాపిక్ కోశ పంచకం. కానీ మనకి ఆది శంకరాచార్య కోశ పంచకం గురించి చెప్పలేదు. ఇక్కడ అవస్థాత్రయం గురించి చెప్పారు. ఎందుకు చెప్పారు ఏమో మనకు తెలియదు. ఇప్పుడు మనం కూడా అంతే కదా, ఎగ్జామ్స్ రాసేటప్పుడు తేలిగ్గా ఉన్న ప్రశ్నలకి ముందర సమాధానం రాసేస్తాం. బహుశా అలాగే తేలిగ్గా ఉంది కదా అని చెప్పాడు అనుకోవాలి. మరి కొంచెం కష్టంగా ఉన్న ప్రశ్నలకి ఏం చేస్తాం, మనం తర్వాత రాస్తాం, బ్లఫ్ చేస్తాం, ఏదో ఒకటి తెలియదు కదా ఏదో ఒకటి రాసేస్తాం. అలా అని కాదు. సో తేలిగ్గా ఉంది కాబట్టి మనకి అవస్థాత్రయం మొదలు చెప్పి తర్వాత కోశ పంచకం మనకి శంకరాచార్య చెప్తారు. ఇప్పుడు మనం చూడబోయేటటువంటి విషయం అవస్థాత్రయము. అవస్థాత్రయం కిం? శిష్యుడు అడుగుతాడు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థ. నాకు శరీరత్రయం అర్థమైంది, అవస్థాత్రయం చెప్పండి గురువు గారు అని అడిగాడు శిష్యుడు. శిష్య ఉవాచ అని మనం అనుకోవాలి. వాట్ ఈజ్ ది త్రీఫోల్డ్ స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్? అవస్థాత్రయం కిం? జాగ్రత్త అవస్థ చెప్పాను కదా, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థలు. జాగ్రత్త అవస్థ, ది waking state of experience. Swapna avastha, the dream state of experience. Sushupti avastha, the sleep state of experience. ఇక్కడ మనం కొంచెం కంగారు పడకూడదు. జాగ్రత్త అవస్థ అంటే ఇప్పుడు వ్యవహారం చేసుకునేది జాగ్రత్త. నిద్రపోయినప్పుడు స్వప్నం వస్తుంది మనకి, అది స్వప్నావస్థ అంటారు. మరి గాఢ నిద్రలో, డీప్ స్లీప్ లో అది సుషుప్తి అవస్థ అంటారు. ఇంకా స్వప్నాలు ఉండవు. స్వప్నరహిత నిద్ర, దాన్ని సుషుప్తి అంటారు. సో కాబట్టి నిద్రలు 2 రకాలు మనకి. మొదటి నిద్రలో, ఒక రకమైన నిద్రలో మనకు స్వప్నాలు వస్తాయి మనకి. ఆ స్వప్నాలు వచ్చే నిద్ర డీప్ స్లీప్ కాదు, ఇట్స్ నార్మల్ స్లీప్. ఇంకా స్వప్నాలు కూడా ఆగిపోతాయి, ఆడ నిద్రలోకి వెళ్ళిపోతాము, అది డీప్ స్లీప్ స్టేట్, స్వప్న రహిత నిద్ర. సో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. సాధారణంగా స్వప్నావస్థ, నిద్ర, సుషుప్తి అవస్థ అంటే స్లీప్ టేస్ట్ అంటారు, స్లీప్ స్టేట్. ఆ స్వప్నావస్థని స్లీప్ స్టేట్ అనరు, డ్రీమ్ స్టేట్ అంటారు. అది తేడా. స్లీప్ స్టేట్ అంటే డీప్ స్లీప్ స్టేట్ అని అర్థం, సుషుప్తి అని అర్థం. ఇప్పుడు శాస్త్రంలో వీటన్నిటికీ కూడా నిర్వచనాలు ఉన్నాయి. మొదట మనం ఏం చేస్తామంటే జాగ్రత్త అవస్థ చూద్దాం. శిష్య ఉవాచ. జాగ్రత్త అవస్థ కా? శ్రోత్రాది జ్ఞానేంద్రియైః శబ్దాది విషయైశ్చ జ్ఞాయతే ఇతి యా సా జాగ్రత్త అవస్థ. స్థూల శరీర అభిమాని ఆత్మ విశ్వ ఇతి ఉచ్యతే. ఇది పారాయణ. క్వశ్చన్ అడిగారనమాట శిష్యుడు. జవాబు ఏం చెప్తున్నారు గురువు గారు? శ్రోత్రాది జ్ఞాన ఇంద్రియైః అంటే 5 సెన్స్ ఆర్గాన్స్ ఆఫ్ నాలెడ్జ్. చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు. ఈ పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉంటే, ఈ జ్ఞానేంద్రియాలతో పాటు ఇంద్రియ విషయాలు కూడా ఉండాలి. జ్ఞానేంద్రియాలతో పాటు ఇంద్రియ విషయాలు కూడా ఉంటే ఇంద్రియాలు సుఖించగలవు. శబ్దాది విషయైచ్ఛ అని ఉంది మనకి. అంటే ఇంద్రియములకు తగిన విషయములు కనెక్ట్ అయితేనే అవి సుఖించగలవు. విషయ అంటే సెన్స్ ఆబ్జెక్ట్స్. ఏమిటి సెన్స్ ఆబ్జెక్ట్స్?
చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు అవి ఇంద్రియాలు. సెన్స్ ఆబ్జెక్ట్స్ ఏమిటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఈ విషయాలను ఏమంటారు? ఇంద్రియ విషయములు అంటారు, సెన్స్ ఆబ్జెక్ట్స్. శబ్ద విషయం చెవికి, స్పర్శ చర్మానికి, రూప కంటికి, రస నాలుకకి, రస అంటే రుచి, గంధ ముక్కుకి. చూడండి సృష్టి ఎంత విచిత్రం. గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ గ్రేట్. ఇంద్రియములు 5, ఇంద్రియ విషయములు 5. సో ఇంద్రియ సముదాయము, ఇంద్రియ విషయ సముదాయము పరస్పరం కలుసుకుంటే మనం సుఖాన్ని పొందుతాము. సుషుప్తి అవస్థలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పనిచేయవు, రిజాల్వ్డ్, విత్డ్రాన్ స్టేట్ లో ఉంటాయి, అంటే ఉపసంహరించుకుంటాయి. జగత్తులో మార్పు ఉండదు, బయట ప్రపంచం ఉంది, ఇంద్రియ విషయాలు అలాగే ఉన్నాయి. ఆ సౌండ్, టచ్ అన్ని ఇంద్రియ విషయాలు అలాగే బయట ఉంటాయి. కానీ మనం ఇంద్రియాలను ఉపసంహరణ చేసుకున్నాం కాబట్టి మనకేం అనుభవాలు ఉండవు. ఇప్పుడు మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్తా. మీరు సంగీత కచేరీకి వెళ్ళారు, చాలా మంచి సంగీత కచేరీ, మ్యూజిక్ ప్రోగ్రాం చాలా మంచిగా రసవత్రంగా జరుగుతుంది నిరంతరాయంగా. కానీ నీ చెవులు, మనసు మూసుకుపోయాయి, అంటే డోస్ ఆఫ్, మంచిగా సుషుప్తిలో వెళ్ళిపోయావు, నీవు నిద్రపోయావు. మ్యూజిక్ ప్రోగ్రాం మంచిగా జరుగుతుంది అక్కడ, చాలా మంచి మ్యూజిక్ ప్రోగ్రాం, నీవు మాత్రమే వెళ్ళిపోయావు డోస్లోకి, సుషుప్తిలోకి వెళ్ళిపోయావు. కాబట్టి నీవు సంగీతాన్ని ఆస్వాదించలేవు. శ్రోత్రాది జ్ఞానేంద్రియై అంటే బయట ఉన్న ఇంద్రియ విషయములు. స్వప్నావస్థలో ఏం జరుగుతుంది? ఇంద్రియములు, ఇంద్రియ విషయములు లోపలుంటాయి. జాగ్రత్త అవస్థలో ఏం జరుగుతుంది? మనకి బయట ఉంటాయి అన్ని. ఎక్స్టర్నల్ అంటే మన ఫిజికల్ బాడీతో ఇంద్రియ విషయాలు రియాక్ట్ అవుతుంది కదా, ఇంద్రియాలతో ఇంద్రియ విషయాలు. అప్పుడు మనకి ప్లెజరబుల్, పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. ఇది జాగ్రత్త అవస్థలో. ఇంద్రియములు, ఇంద్రియ విషయములు పరస్పర కలయిక లేకపోతే సుఖం లేదు, దుఃఖం లేదు, భావోద్వేగాలు కూడా ఉండవు, అంటే ఎమోషన్స్ కూడా ఏముండవు. కాబట్టి పరస్పర కలయిక ఫలితంగా కలిగిన చర్యలు ఇవన్నీ కూడా జాగ్రత్త అవస్థలోనే జరుగుతాయి. పరస్పరం కలయిక, ఆ కలయిక వలన వచ్చే రియాక్షన్స్, చర్యలు, ఇవన్నీ జాగ్రత్త అవస్థలో జరుగుతాయి. శబ్దాది విషయైచ్చ జ్ఞాయతే ఇది జాగ్రత్త అవస్థ. ఆత్మబంధులారా, అయితే ఇంద్రియములు, ఇంద్రియ విషయములు పరస్పరం కలవాలంటే నా అనుమతి కావాలి. నా అంటే కాన్షియస్ బీయింగ్, అంటే అహంకారము, అంటే బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ యొక్క అనుమతి కావాలి. నా అంటే ఆత్మ కాదు, ఆత్మ ఎవరితోనూ మాట్లాడదు, ఆత్మ అకర్త అభోక్త. ఎప్పుడైనా నేను అంటే ఎప్పుడైనా మీతో మాట్లాడేది అహంకారమే మాట్లాడుతుంది. మనం చెప్పుకునేటప్పుడు, శాస్త్రం చెప్పుకునేటప్పుడు ఆత్మ నిత్యము, నిరుపాధికము, నిత్యము, నిరుపాధికము, నిరాకారము, నిర్వికారము అలా వర్ణిస్తాం. అది భావన. నేను మాట్లాడానంటే ఆత్మ మాట్లాడదు మీతో, కాన్షియస్ బీయింగ్ మాట్లాడుతుంది, అహంకారం మాట్లాడుతుంది. బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ మాత్రమే మీతో మాట్లాడుతుంది. బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ ని ఒకే ఒక మాటతో మనం మాట్లాడతాం, అహంకారం అంటాం. అహంకారం అంటే ఈగో కాదు, బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ ని అహంకారం అంటారు.
సో నా అనుమతి లేకుండా ఇంద్రియములు ఇంద్రియ విషయాల వైపుకు ఆకర్షించబడవు. గుర్తుపెట్టుకోండి. చెవుల వలన ఏదైనా వినాలంటే చెవుల వెనక నా అనుమతి ఉండాలి. చెప్పాను కదా ఇందాక, నేను మ్యూజిక్ ప్రోగ్రాంకి వెళ్ళాలి. నీవు ఏదైనా శ్రద్ధగా వినాలంటే ప్రయత్నపూర్వకంగా వినాలి. ఇప్పుడు ఎవరన్నా మనకేమో చెప్తుంటే ప్రయత్నపూర్వకంగా మనం ఏం చేస్తాం, ఇట్లా పట్టుకుంటాం చెవిని. చెప్పండి చెప్పండి అని జాగ్రత్తగా వింటున్నాను నేను అన్నట్టుగా మనం చెవిని చేత్తో పట్టుకుంటాం. ఇట్లా అంటే ఐఆమ్ హియరింగ్ అన్నమాట. చాలా కాన్సన్ట్రేటెడ్గా వింటున్నాను, చెప్పండి అంటాం. సో ప్రయత్నపూర్వకంగా ఏకాగ్రతగా నీవు ఆ ఇంద్రియం మీద దృష్టి పెడితేనే నీకు ఇదవుతుంది, జరుగుతుంది పని. ఒకవేళ నీవు నీ చెవుల వెనక లేవు అనుకుందాం, అట్లా కనుక జరిగితే ఈ తత్వబోధ క్లాసులోనే నీ మనసు ఎటో వెళ్ళిపోతుంది. తత్వబోధ క్లాస్ కూడా నేను సరిగ్గా వెళ్ళలేవు, ఏదో డౌట్ వస్తుంది. ఏం డౌట్ వస్తుంది, నా కారు అక్కడ పెట్టాను, నా కార్ డ్రైవరు మరి కారులోనే కూర్చుని ఏసీ వేసుకుంటున్నాడా, నేను క్లాసులో ఇక్కడ కూర్చున్నాను చూసుకుంటున్నాను క్లాస్ని జాగ్రత్తగా ఆన్లైన్లో, మరి అక్కడ గ్యాస్ స్టవ్ బంద్ చేశానా లేదా, ఇలా ఆలోచించారనుకోండి. ఇలా మనసు పరిపరి విధాలు ఆలోచిస్తుంది అనుకుందాం. అప్పుడు ఏంటంటే ఏం జరుగుతుంది, యు ఆర్ హియర్ బట్ యు డోంట్ హియర్. నీవు తత్వబోధ క్లాసులో ఉన్నావు కానీ నీ చెవులు పనిచేయవు. చెవులు ఉన్నాయి నీకు, నువ్వేం వినలేవు. ఎందుకు? మైండ్ లేదు. చెవి వెనక మైండ్ ఉండాలి. చెవికి వినే శక్తి, ఇంద్రియ శక్తి సూక్ష్మ శరీరంలో ఉంది. గోళకం ఎక్కడుంది? చెవి, ఇదంతా గోళకం. ఈ గోళకం ఎక్కడ ఉంటుంది? స్థూల శరీరంలో ఉంది. ఇంద్రియం గోళకంలో ఉంది. ఇంద్రియం దీని లోపల ఉంటుంది. ఇంద్రియం. సో ఇంద్రియ అభిమానం, గోళకం అభిమానం రెండు కలవాలి. అందుకే సంగీతంలో శృతి ఉంటుంది. ఇంద్రియ అభిమానం, గోళక అభిమానం రెండు కలవాలి. అలాగే సంగీతంలో శృతి ఉంటుంది. పాట పాడేవాళ్ళు ముందర తమ గోళకంతో శృతి వింటూనే జాగ్రత్తగా పాట పాడతారు, శృతి సరి చేసుకుంటారు. అభిమానం అంటే ఐడెంటిఫికేషన్. గోళకము స్థూల శరీరంలో ఒక భాగం. గోళక అభిమానం అంటే శరీర అభిమానం. ఇంద్రియ గోళక అభిమానం. ఇంద్రియ గోళక అభిమానం కుదరదు. అంటే గోళక అభిమానంతో ఇంద్రియ అభిమానం వస్తుంది. ఇలా జరగకపోతే బయట ప్రపంచంతో వ్యవహారం నడపటం సాధ్యం కాదు. అందుకే స్వప్నంలో గాని సుషుప్తిలో గాని మన శరీరం ఉంది. మళ్ళీ చెబుతున్నా, స్వప్నంలోను సుషుప్తిలోను జాగ్రత్త అవస్థలో ఉన్నట్టే. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో శరీరం ఉంది, అదే శరీరం స్వప్నంలో కూడా ఉంది, సుషుప్తిలో కూడా ఉంది. కానీ మన చెవులు ఉన్నాయి, ఓపెన్ గా ఉంటాయి. స్వప్నావస్థలోను సుషుప్తి అవస్థలోను చెవులు మూసేసుకుని దూది పెట్టుకుని ఎవరు పడుకోరు, మామూలుగానే పడుకుంటారు. చెవులు ఓపెన్ గా ఉన్నాయి కానీ నీవు ఏమీ వినలేవు, నీకేం వినపడదు. ఎందుకు? ఎందుకంటే నాకు శరీర అభిమానం లేదు. అంటే స్థూల శరీర అభిమానం లేదు. నిద్రలోను స్వప్నంలోను మంచిగా మస్కిటోస్, దోమలు బాగా మన స్వైర విహారం చేస్తున్నా కూడా, శరీరం చుట్టూ కుడుతున్నా కూడా నేను లెక్క చేయను, నాకు తెలియదు. జీవన్ముక్త స్థితిలో ఉన్నట్టుగా నా ప్రతిచర్య ఉండదు. జీవన్ముక్త స్థితి అంటే నిజంగా జీవన్ముక్త స్థితి కాదు, రెస్పాన్స్ ఉండదు. ముక్కు రంధ్రాలు ఓపెన్ గా ఉన్నాయి కానీ నాకు వాసన తెలియదు. కొంతమంది కళ్ళు తెరుచుకుని నిద్రపోతారు, వాళ్ళకేం కనపడదు. కళ్ళు తెరుచుకుని ఉంటారు, సగం కళ్ళు తెరుస్తారు కొంతమంది నిద్రపోయేటప్పుడు. మన వైపు చూస్తున్నాడేమో అనుకుంటాం మనం, ఏముండదు, మంచి నిద్రలో ఉంటాడు అనమాట. కనపడదు, కళ్ళతో చూడడు.
ఇంకో విషయం చెప్తాను మీకు. సోమ్నాంబిలిజం ఇది అంటారు దాన్ని. నిద్రలో కారు నడిపినట్టు వెళ్ళిపోతారు, తెలియదు అతనికి. ఇతను నడిచి వెళ్ళిపోతారు, స్లీప్ వాక్. వారికి బాహ్యస్పృహ ఉండదు. నెక్స్ట్ డే మరుసటి రోజు వారిని అడిగామనుకో, ఏం తెలియదండి, నాకు తెలియలేదు, నిద్రలో కారు నడిపినట్టు తెలియలేదు, నడిచినట్టు తెలియలేదు అంటారు. ఎందుకు జరిగింది అలా? ఎందుకు జరిగిందంటే స్థూల శరీర అభిమానం లేదు కాబట్టి అలా జరిగింది. జాగ్రత్త అవస్థకి స్థూల శరీర అభిమానం కావాలంటుంది ఎవరు? శాస్త్రం. నేను జాగ్రత్త అవస్థలో స్థూల శరీర అభిమానంతో ఉంటే నన్ను విశ్వ అంటారు. టెక్నికల్ వర్డ్ అన్నమాట. విశ్వ, ది వేకర్ ఇంగ్లీష్లో. శంకరాచార్య ఏమంటారు? స్థూల శరీర అభిమాని ఆత్మ. నేను స్థూల శరీరంతో జాగ్రత్త అవస్థలో ప్రపంచంతో వ్యవహారం నడిపితే నన్ను విశ్వ అంటారు. జాగ్రత్త పురుషుడు అంటారు. నేను సూక్ష్మ శరీరంతో స్వప్నావస్థలో స్వప్న ప్రపంచంతో వ్యవహారం నడిపితే నన్ను తైజస అంటారు. తైజస అంటారు. అక్కడేమో విశ్వ, ఇక్కడేమో తైజస. అక్కడేమో జాగ్రత్త పురుషుడు, ఇక్కడేమో స్వప్న పురుషుడు అంటారు. బయట ప్రపంచంతో నాకు సంబంధం లేదు. స్థూల శరీరం ఇంకా స్థూల ప్రపంచం అన్నీ మాయమైపోతాయి నిదట్లో. స్థూల ప్రపంచం అంటే మనం బయట చూసే జగత్ అంతా ఉండదు నాకు. స్వప్నంలో మునిగిపోతాను. జగత్తు నాకుండదు, జగత్తు మాయమవదు, జగత్తు జగత్తుగానే ఉంటుంది. నేను నిద్రపోతాను. నేను అంటే నాకు స్వప్నంలో ఉన్నంతసేపు జగత్తు వ్యవహారాలు ఉండవు, నాకుండవు. స్వప్నావస్థ కేతి చేత్ జాగ్రత్త అవస్థాయాం యదృష్టం యత్ శ్రుతం తత్ జనిత వాసనయా నిద్రా సమయే యహ్ ప్రపంచ ప్రతీయతే సా స్వప్నావస్థ సూక్ష్మ శరీర అభిమాని ఆత్మ తైజస ఇది ఉచ్యతే. ఇందాక జాగ్రత్త అవస్థకి చెప్పుకున్నాం కదా, అలా శిష్యుడికి గురువు గారు ఈ స్వప్నావస్థ గురించి చెప్తున్నాడు అనమాట. తైజస ఇది ఉచ్యతే. శిష్య ఉవాచ స్వప్నావస్థ కా ఇది చేత్ అని ప్రశ్న అడుగుతాడు శిష్యుడు. శంకరాచార్య మొదట స్వప్నావస్థను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇందాక జాగ్రత్త అవస్థలో బయట ప్రపంచంతో వ్యవహారం నడిపాం కదా. మనం బయట ప్రపంచంతో వ్యవహారం నడిపేటప్పుడు ఇంకో పని చేస్తాం. అది ఏమిటంటే మనస్సు ఆ బాహ్య ప్రపంచ అనుభవాలను రికార్డ్ చేస్తుంది, ఒక టేప్ రికార్డర్ లాగా. మనం బయట ప్రపంచంతో వ్యవహారం నడిపేటప్పుడు మనకు తెలియకుండానే ఎస్ స్టార్ట్ రికార్డింగ్ డన్ అట్లా ఏమి ఉండదు. మనకి ఆటోమేటిక్గా జరిగిపోతుంది. మనసులో ఆ బాహ్య ప్రపంచ అనుభవాలను రికార్డ్ చేస్తుంది. రికార్డింగ్, మన వ్యవహారం రికార్డింగ్ ఒకేసారి జరుగుతాయి. మన ఆడియో టేప్ రికార్డర్ లాగా మనసు పనిచేస్తుంది. ఈ మధ్య టేప్ రికార్డులు అవి ఉండట్లా, అన్ని సెల్లోనే రికార్డ్ చేసేస్తున్నారు. వీడియో రికార్డింగ్, ఆడియో రికార్డింగ్ అని మనకు 2 రకాలు ఉంటాయి. సౌండ్ని చేస్తే ఆడియో, ఈ రూపాలని ఫామ్స్ అన్నింటినీ చేస్తే దాన్ని ఏమంటారు? వీడియో. ఆడియో రికార్డింగ్, వీడియో రికార్డింగ్. శంకరాచార్య ఏమంటారంటే మనస్సు ఆడియో వీడియో రికార్డ్ చేయటమే కాదు, 5 విషయాలను రికార్డ్ చేస్తుంది.
5 విషయాలు. ఆడియో వీడియో 2 కదా. మామూలుగా ప్రపంచంలో 2 చేస్తారు. ఇది 5 విషయాలు చేస్తుంది. ఏంటది? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఈ 5 ఒకేసారి రికార్డ్ చేసేస్తుంది. అంత శక్తి ఉంది మనసుకి. ఇంతే కాదు, ఎమోషన్స్ అంటే భావోద్వేగాలను కూడా రికార్డ్ చేస్తుంది. అంటే యాంగర్, హ్యాపీనెస్, జెలసీ, యాంగ్జైటీ, వర్రీ, అంటే అసలు మన జాగ్రత్త అవస్థలో ఏమి అనుభవిస్తే అది మొత్తం రికార్డ్ చేసేస్తుంది. మామూలు టేప్ రికార్డు సరిగా పనిచేస్తుందో లేదో తెలియదు, కానీ భగవంతుడు ఇచ్చిన ఈ మనసు అనే టేప్ రికార్డు ఎప్పుడు జాగ్రత్త అవస్థలో జాగ్రత్తగా ఏకాగ్రతగా పని చేస్తూనే ఉంటుంది. ఇది కొన్ని గంటలు, కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు, కొన్ని దశకాలు, కొన్ని శతకాలు, ఈవెన్ కొన్ని జన్మలు రికార్డ్ చేస్తుంది. మనస్సు అలసిపోదు. ఆ రికార్డు చేసిన మానసిక అనుభవాన్ని వాసన అంటారు. వాసన అంటే స్మెల్ అని కాదు అర్థం. వాసన అంటే అదొక సంస్కార అంటారు. మన శాస్త్రంలో వాసన లేదా సంస్కార అంటారు. అంటే మానసిక అనుభవం అన్నమాట. ఈ జాగ్రత్త ప్రపంచంలో మనం చేసేటటువంటి వ్యవహారాన్ని రికార్డ్ చేసేటటువంటి దాన్ని ఇక్కడ రికార్డ్ అయిపోతుంది, మెమరీలోకి వెళ్ళిపోతుంది. దాన్ని వాసన అంటారు. స్మెల్ అని కాదు అర్థం. మనం ఎన్నో వాసనలతో, సంస్కారాలతో జన్మించాము. ఈ వాసనలు ఇప్పటివి కావు. గత జన్మల సంస్కారాలతో మనం జన్మించాం. అందుకే మ్యాథమెటికల్ జీనియస్, మ్యూజికల్ జీనియస్, ఒక మెమరీ జీనియస్, స్పిరిచువల్ జీనియస్, ఇలా ఎంతో మంది స్పెషల్ మనుషులు మనకు నిజ జీవితంలో తారసపడతారు. ఇప్పుడు రామానుజం మ్యాథ్స్ జీనియస్, ఆ కోవకు చెందినవాడే. ఇప్పుడు కిందటి జన్మల్లో ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ఈ సంస్కారాలు అని చెప్పవచ్చు. ఉపనిషత్తు ఏం చెబుతుందంటే, స్థూల శరీరం మరణిస్తుంది, కానీ మనస్సులోని వాసనలు మరణించవు. మనస్సు ప్రయాణం చేసి వేరొక స్థూల శరీరాన్ని స్వీకరిస్తుంది. కాబట్టి జాగ్రత్త అవస్థలో ఒక వీడియో రికార్డు లాగా మనసు పనిచేస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది? జాగ్రత్త అవస్థలో మనసు బాగా అలసిపోయి నిద్రిస్తావు. మనసు ఏం చేస్తుంది? వ్యవహారం లేదు, ఈ జగత్తు లేదు కదా ఇంకా, కాబట్టి రికార్డింగ్ లేదు. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ అయిపోగానే ఏం చేస్తారు? రీప్లే పెడతారు. మ్యాచ్ అయిపోయింది, రీప్లే పెడతారు టీవీలో. అలా స్వప్నంలో నీవు జాగ్రత్త అవస్థలో రికార్డు చేసిన విషయాలన్నీ ఓ రీప్లే లాగా మనసు బయటికి తీస్తుంది. ఎవరి మనసు? నీ మనసు. ఈ వాసనల మనసే, అంటే రికార్డు చేసినటువంటి ఈవెంట్స్ వాసనలు అంటారు కదా, ఆ వాసనలు బయటికి తీసేటటువంటి మనస్సుని స్వప్న ప్రపంచం అంటారు. స్వప్న ప్రపంచం అంటే జాగ్రత్త ప్రపంచం కాదు. జాగ్రత్త ప్రపంచం వేరు, స్వప్న ప్రపంచం అంటే ప్యూర్లీ పర్సనల్, అది నీ ప్రపంచం. జాగ్రత్త అవస్థాయాం యత్ శృతం అంటారు శంకరాచార్య. అంటే జాగ్రత్త అవస్థలో ఉన్న విషయాలన్నీ, చూసినవి, టచ్ చేసినవి, రుచి చూసినవి, అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, అన్ని విషయాలు తత్ జనిత వాసనయా. తత్ జనితం అంటే అనుభవ జనితం. తత్ అంటే అనుభవం అని అర్థం. జాగ్రత్త అవస్థలో వాసనలు బయటికి రావు, ఓన్లీ రికార్డింగ్ మాత్రమే. డిస్ప్లే జరగదు, రెండు ఒకసారి జరగవు. నిద్రలో మాత్రమే రికార్డు చేసిన విషయాలు బయటకు వస్తాయి. యహ ప్రపంచ ప్రతీయతే,
అంటే ఇన్నర్ వరల్డ్ అన్నమాట. అంటే మెంటల్లీ ప్రొజెక్టెడ్ వరల్డ్, ప్రైవేట్ వరల్డ్. ఇది పక్కా సొంతం. నీ కళ నీ సొంతం. నీ స్వప్న విషయాలు నీకే అనుభవంలోకి వస్తాయి. మరొకరికి నీ స్వప్నంతో సంబంధం లేదు. వెంకటేశ్వర స్వామి దర్శనం జరిగింది నీకు స్వప్నంలో, చాలా మంచి దర్శనం జరిగింది. అంటే వెంకటేశ్వర స్వామి గుడిలో తిరుమలలో వెంకటేశ్వర స్వామి విగ్రహం దగ్గరే నువ్వు ఉన్నావు, పక్కనే ఉన్నావు. వాళ్ళు నీకు అవకాశం ఇచ్చారు. అప్పుడు నువ్వేం చేస్తావు? అయ్యయ్యో, ఇంత బాగా దర్శనం అవుతుంది నాకు వెంకటేశ్వర స్వామి దర్శనం, మరి నా భార్యకు కూడా చూపిద్దాం అని నీ పక్కనే పడుకుని నిద్రిస్తున్న నీ భార్యని నేపావు. ఏమైంది? నీ దర్శనం పోయింది, నీ భార్యకు కూడా దర్శనం అవ్వదు. నీవు నీ పక్కనే నిద్రిస్తున్న నీ భార్యకు కూడా నీ స్వప్నంలోని వెంకటేశ్వర స్వామిని చూపించలేవు. ఎందుకని? ఎందుకంటే అది ఆంతర ప్రపంచము, ఇన్నర్ వరల్డ్. ఇట్ ఈస్ సబ్జెక్టివ్ వరల్డ్. సబ్జెక్టివ్ వరల్డ్. జాగ్రత్త అవస్థ ఏమిటది? ఆబ్జెక్టివ్ వరల్డ్, ఎక్స్టర్నల్ వరల్డ్. అది జాగ్రత్త అవస్థ. స్వప్నావస్థ అంతర ప్రపంచం. ఆంతర ప్రపంచం, ఇన్నర్ వరల్డ్, సబ్జెక్టివ్ వరల్డ్, ఇంటర్నల్ వరల్డ్. ప్రతీయతే. స్వప్నంలో కూడా నీకు పిల్లలు ఉంటారు. పిల్లలు నీ మాట వినరు. నీవు పిల్లల మీద అరుస్తావు, వారు నిన్ను అవమానిస్తారు. ఆస్తి పంచమంటారు, భావోద్వేగాలుంటాయి. యహ ప్రపంచ ప్రతీయతే అంటే అనుభవాలు. ఆ అనుభవాలే స్వప్నం అంటాం. విచిత్రం ఏంటంటే స్వప్నంలో నీకు కొత్త అనుభవాలు ఉండవు. కొత్త అనుభవాలు జాగ్రత్త అవస్థలోనే ఉంటాయి. స్వప్నంలో జాగ్రత్త ప్రపంచంలో ఉన్న అనుభవాలు రీప్లే మాత్రమే జరుగుతాయి. ఒకవేళ కొత్త అనుభవాలు నీకు స్వప్నంలో వచ్చాయి అని నీవు అనుకుంటే, జాగ్రత్త ప్రపంచంలో నాకు లేవు, కొత్తగా వచ్చినాయి అనుభవాలు అని నీవు అనుకుంటే, శాస్త్రం ఏమంటుందంటే అవి కొత్త అనుభవాలు కాదు. జాగ్రత్త అవస్థలోని అనుభవాలు నువ్వేం చేస్తావంటే కలగాపులకం చేసి మిశ్రమ అనుభవాలు చేసేసుకుంటావు. లోపల మైండ్ చేసేస్తుంది. ఒకరి తల, మరొకరి కాళ్ళు, ఒక వింత మనిషి మనసు సృష్టిస్తుంది, కొత్తగా ప్రొజెక్ట్ చేస్తుంది. న్యూ అరేంజ్మెంట్ ఆఫ్ ఓల్డ్ మెమరీస్. నువ్వు మెడ్రాస్ వెళ్ళావు, అక్కడ విషయాలు కొన్ని, హైదరాబాద్ లో ఉన్నావు, ఇక్కడ విషయాలు కొన్ని, మొన్న మధ్య అమెరికా వెళ్ళొచ్చావు, అమెరికాలో విషయాలు కొన్ని, మెడ్రాస్ విషయాలు, హైదరాబాద్ విషయాలు, అమెరికా విషయాలు అన్ని కలిపి వేసి కొత్త అనుభవాలను మనస్సు ఫ్రెష్ గా తయారు చేస్తుంది. కొత్త ముఖాలు నీకు కనిపిస్తాయి. నేను ఇంతకు ముందు చూడలేదు అంటే శాస్త్రం ఏమి చెబుతుందంటే నువ్వు మర్చిపోయావు అంటుంది. అసలు నాకు అనుభవాలు అసలు బొత్తిగా గుర్తులేవు, మరీ వింతగా ఉన్నాయి అన్ని అంటే నీవు అప్పుడు శాస్త్రం ఏమంటుందంటే నీ పూర్వజన్మలోని వాసనలు ఇప్పుడు నీ స్వప్నంలోకి వచ్చాయి అంటుంది. స్వప్న విషయాలు నీకు ఇప్పుడే కాదు పూర్వజన్మల్లో కూడా వస్తాయి. కొంతమంది ఏమంటారంటే స్వప్నంలో నాకు భవిష్యత్తు తెలుస్తుంది అంటే అది నీ ఇమాజినేషన్, అది నీ కల్పన అంటుంది శాస్త్రం. కల్పనా శక్తి జాగ్రత్త అవస్థలో రికార్డ్ అయింది. ఇప్పుడు కల్పనా శక్తి అంటే నిన్ను కొంతమంది మందలించారు ఎక్కడ? జాగ్రత్త అవస్థలో. ఆ మందలించిన వాళ్ళు ఎవరు? మీ అత్తమామలు, తల్లిదండ్రులు, అటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు. వారిని జాగ్రత్త అవస్థలో నీవు తిరిగి మందలించలేవు. కానీ మనసులో అనుకున్నావు, కల్పన చేసావు, ఇమాజినేషన్ చేసేవని వారి ముక్కు పగలగొట్టాలి, వారి ముక్కు పగలగొట్టాలని ఉంటుంది. కానీ పగలగొట్టలేవు. అత్తగారు, మామగారు, తల్లి, తండ్రి బాగా రెస్పెక్ట్ ఇస్తావు కదా, రెస్పెక్ట్ ఇచ్చినట్టు నటిస్తావు కదా. మనసులో మాత్రం ఇలా అనుకున్నావు, కానీ నువ్వు పని చేయలేవు జాగ్రత్త అవస్థలో. అటువంటి సంఘటనలన్నీ కూడా నీకు స్వప్నంలో వస్తాయి. నీ కల్పనలు స్వప్నంలో నిజమవుతాయి.
పోతే భవిష్యత్తులో జరిగిన సంఘటనలు, భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు స్వప్నంలో తెలుస్తాయి అంటారు కొందరు. ఈ మధ్యనే ఒక ఆవిడ చెప్పింది నాకు, ఒక క్వశ్చన్ పేపర్ వచ్చింది ఆవిడకి. ఫ్యూచర్ లో జరగబోయేటటువంటి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఒకటేలేండి, అన్ని రాలా. ఒక క్వశ్చన్ నిజంగా జరిగింది, అది ఆమెకి నిజంగా వచ్చింది. ఆ క్వశ్చన్ పేపర్ యాజ్ ఇట్ ఈజ్ గా ఆవిడకి వచ్చింది అది స్వప్నంలో. ఇలా జరిగితే కొంతమంది జరుగుతాయి అలా. శాస్త్రం ఏమంటుంది? అది స్వప్నం కాదు. నీకు ఫ్యూచర్ ఈవెంట్స్ నిజంగా కరెక్ట్ గా ఉన్నదన్నట్టు జరిగితే అది స్వప్నం కాదు. ఈఎస్పి అంటుంది శాస్త్రం. ఈఎస్పి, ఎక్స్ట్రా సెన్సరీ పెర్సెప్షన్. ఎక్స్ట్రా సెన్సరీ పెర్సెప్షన్ అలా అన్నమాట. స్వప్నంలో అసలు భవిష్యత్తు తెలిసే సమస్య లేదు. అది కొంచెం స్పెషల్ మైండ్. అది ఓ స్పెషల్ మైండ్ ద్వారా, ఎక్స్ట్రా సెన్సరీ పెర్సెప్షన్ ద్వారా మనకు భవిష్యత్తు తెలుస్తుంది. స్వప్నం అంటే సింపుల్ గా రీప్లే. క్రికెట్ మ్యాచ్ ని మళ్ళీ రీప్లేలో చూపించినట్టు రీప్లే అని అర్థం. రీప్లే ఆఫ్ ద వేకింగ్ స్టేట్. ముఖ్యమైన విషయం ఏంటంటే, నీవు స్వప్నంలో ఉన్నంతసేపు నీవు స్వప్నంలో ఉన్నట్టు నీకు తెలియదు. గుర్తుపెట్టుకోండి, నీవు స్వప్నంలో ఉన్నంతసేపు నీవు స్వప్నంలో ఉన్నట్టు నీకు తెలియదు. స్వప్నము నిజానికి జాగ్రత్త అవస్థ అనిపిస్తుంది. కళ కంటున్నంతసేపు స్వప్నము అని మనకు తెలియదు. కానీ మనం నిద్ర లేచిన తర్వాత మాత్రమే మనకి స్వప్నం వచ్చిందని తెలుస్తుంది, నిద్ర లేచిన తర్వాత. అందుకే ఆత్మబంధులారా, మనకు వేదాంతం ఏం చెబుతుంది? జాగ్రత్త అవస్థ కూడా మరొక స్వప్నం, స్వప్న 2 అంటుంది. జాగ్రత్త అవస్థను స్వప్నం అంటే మనం నమ్మలేము. ఎందుకని నమ్మలేము? అన్ని క్లియర్గా తెలుస్తున్నాయి కదా జాగ్రత్త అవస్థలో. స్వప్నం అంటే ఎట్లా ఊరుకుంటాం? మరి స్వప్నం జరిగేటప్పుడు స్వప్నం గురించి తెలియలేదు కదా. డ్రీమ్ ఈజ్ నాట్ ఏ డ్రీమ్ ఇన్ డ్రీమ్. డ్రీమ్ ఈజ్ నాట్ ఏ డ్రీమ్ ఇన్ డ్రీమ్. అలా వేకింగ్ జరిగినప్పుడు, ఇప్పుడు మన స్వప్నంలో కూడా మనుషులు ఉంటారు, స్పష్టమైన అనుభవాలు ఉంటాయి, వస్తువులు ఉంటాయి, ప్రతీకార చర్యలు ఉంటాయి. స్వప్నంలో సుఖ దుఃఖాలు ఉంటాయి, సూర్యోదయం, సూర్యాస్తమయం అన్ని జాగ్రత్త అవస్థలో ఉన్నట్టే ఉంటాయి. కానీ అది స్వప్నావస్థ, అది వాసనల ప్రపంచం. నిద్రలోనే వాసనలు బయటకు వస్తాయి. జాగ్రత్త అవస్థ నుండి స్వప్నానికి వస్తే దాన్ని ఏమంటారు? వాసన అభిమాన ఉండాలి. వాసనలు మైండ్కి సంబంధించినవి. మైండ్ ఎవరికి సంబంధించింది? సూక్ష్మ శరీరానికి సంబంధించింది. నేను సూక్ష్మ శరీర అభిమాని అయితేనే నాకు స్వప్నం వస్తుంది. స్వప్నంలో నేను సూక్ష్మ శరీర అభిమానిని. జాగ్రత్త అవస్థలో నేను స్థూల శరీర అభిమానిని. స్వప్నంలో సూక్ష్మ శరీర అభిమానిని. శంకరాచార్య ఒక స్పెషల్ నేమ్, స్పెషల్ పేరు ఇచ్చారు. సూక్ష్మ శరీర అభిమాని ఆత్మ. ఆత్మ అంటే నేను. సూక్ష్మ శరీరం అనుకుని, అంటే నేనంటే చైతన్య స్వరూపాన్ని, నేను చైతన్య స్వరూపం అయినా కూడా సూక్ష్మ శరీరం అనుకుని సూక్ష్మ శరీర అభిమానంతో తైజసహ అని పిలుస్తారు, తైజస అని పిలుస్తారు టెక్నికల్ గా. ఇంగ్లీష్లో అయితే డ్రీమర్. నా చైతన్య స్వరూపం గుర్తుంటే ఇవన్నీ ఉండవు కదా. నేను మర్చిపోయాను, స్వప్నంలో కంప్లీట్ గా లీనమైపోయాను. జాగ్రత్త అవస్థలోనేమో వేకర్, విశ్వ. స్వప్నావస్థలోనేమో తేజస, డ్రీమర్. ఇప్పుడు సుషుప్తిలోకి వెళ్దాం మనం. అధ సుషుప్తి అవస్థ కా. అధ సుషుప్త అవస్థ కా. అహం
కిమపి న జానామి సుఖేన మయా నిద్రానుభూయత ఇది సుషుప్తి అవస్థ కారణ శరీర అభిమాని ఆత్మ ప్రాజ్ఞ ఇది ఉచ్యతే. గురువుగారు చెప్తున్నాడు అన్నమాట శిష్యుడికి. శిష్యుడు అధ అంటే ఆ తర్వాత, ఆఫ్టర్ కప్ ఆఫ్ కాఫీ అనుకోకూడదు. ఇప్పుడు స్థూల శరీరం సూక్ష్మ శరీరం ఎక్స్ప్లెయిన్ చేసావు కదా, ఆ తర్వాత అని. సుషుప్తి అవస్థ కా వాట్ ఈజ్ ది స్లీప్ స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అర్థమైంది కదా, డీప్ స్లీప్ అని అర్థం చేసుకోవాలి, స్వప్నరహిత నిద్ర. శిష్యుడు చెప్తున్నాడు సుషుప్తి అనుభవం గురించి చెప్పుము గురువర్య. గురువు గారు, సుషుప్తి అవస్థలో బాహ్య ప్రపంచ అనుభవాలు ఉండవు. ఎందుకంటే జ్ఞానేంద్రియాలు విశ్రాంతి తీసుకుంటున్నాయి కనుక లోపల స్వప్న ప్రపంచము లేక వాసనామయ ప్రపంచము వాటి అనుభవాలు ఏమీ ఉండవు. మనస్సు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటుంది. పూర్ణ వికాసము మనస్సు ఇది జాగ్రత్త అవస్థలో, అర్ధ వికాసము స్వప్నావస్థలో. స్వప్నావస్థలో కూడా మైండ్ పనిచేస్తుంది కదా. సుషుప్త అవస్థలో నో మైండ్ స్టేట్. ఇప్పుడు మనకి ఓల్డెన్ డేస్ లో టేప్ రికార్డు ఉండేది, ఒక స్విచ్ ఉండేది. ఆ స్విచ్ ని ఇట్లా అంటే టేప్ రికార్డు, ఇట్లా అంటే రేడియో, ఇట్లా అంటే స్లీప్ స్టేట్. మూడు ఒక నాబ్ ఉంటుంది, మన 2 in 1 అంటే టేప్ రికార్డర్ కమ్ రేడియో. ఓల్డెన్ డేస్ లో మనకు ఉండేవి, ఒక నాబ్ ఉండేది. మనం రేడియో ప్లే చేసుకోవాలంటే ఆ నాబ్ని ఇట్లా తిప్పితే రేడియో ప్లే అవుతుంది, అంటే జాగ్రత్త అవస్థ. ఇట్లా తిప్పితే టేప్ రికార్డర్ ప్లే అవుతుంది, అంటే స్వప్నావస్థ. జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ వద్దు, మనకి ఏం వద్దు. ఇట్లా ఇంకో నాబ్ తిప్పితే దాన్ని ఏమంటారు, స్లీప్ అని ఉంటుంది, రాసి ఉంటుంది ఆ రోజుల్లో మనకి. స్లీప్ రేడియో, టేప్ రికార్డర్, స్లీప్ అని ఉండేది అనమాట ఆ రోజుల్లో. సో ఆ 2 in 1 ఇన్స్ట్రుమెంట్ లో అలా ఉంటుంది. సెలెక్టర్ అంటారు దాన్ని, ఆ నాబ్ని. ఒక స్విచ్ నొక్కితే రేడియో వస్తుంది, జాగ్రత్త అవస్థ అని అర్థం, లైవ్ ప్రోగ్రాంలు వస్తాయి. ఆ తర్వాత ప్లేయర్ స్విచ్ నొక్కితే లోపల సీడీ ఏముంటే అది వినిపిస్తుంది, రికార్డ్ క్యాసెట్ ప్లేయర్, అది స్వప్నావస్థ అని అర్థం. ఈ రేడియో స్విచ్ మరియు రికార్డ్ స్విచ్ రెండు ఆపేస్తే మరొక స్విచ్ వస్తుంది, అదే దాని మీద స్లీప్ అని రాసి ఉంటుంది. ఆ స్లీప్ అని రాసిన దాన్ని మనం సుషుప్తి అవస్థ, దాంతో మనం కంపేర్ చేస్తున్నాం. సుషుప్తిలో రేడియో లేదు, అంటే లైవ్ ప్రోగ్రామ్ లేదు, రికార్డెడ్ ప్రోగ్రామ్ లేదు, సింపుల్ గా స్లీప్ ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు సుషుప్తి అవస్థలో ఉంది అని అనుకున్నాం కదా. ఇక్కడ మన విషయంలో కూడా సుషుప్తిలో జాగ్రత్త అవస్థ లేదు, స్వప్నావస్థ లేదు. సుషుప్తి అవస్థలో మనకి ఏ అనుభవం ఉండదు. నాన్ ఎక్స్పీరియన్షియల్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. తమాషా మాట, నాన్ ఎక్స్పీరియన్షియల్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఆ స్థితిని మనం ఎలా అనుభవిస్తున్నాం? అహం కిమపి నా జానామి, అహం కిమపి నా జానామి, నాకు ఏ అనుభవాలు లేవు, బాహ్య ప్రపంచ అనుభవాలు లేవు, లోపల ప్రపంచ అనుభవాలు లేవు, వర్రీస్ లేవు, యాంగ్జైటీస్ లేవు. అవి జాగ్రత్త మరియు స్వప్న అవస్థలకు సంబంధించినవి. మయా నిద్ర అనుభూయతే, భావోద్వేగాలు లేవు, సుఖదుఖాలు లేవు, పూర్తి విశ్రాంతితో నిద్రను అనుభవిస్తున్నాను. సుఖ అజ్ఞాన అనుభవ, నేను ఈ అనుభవాన్ని యాక్టివ్ మైండ్తో పొందటం లేదు, అంటే పూర్ణ వికాసమైన మైండ్తో పొందటం లేదు. వాసనామయమైన మైండ్తో కూడా పొందట్లేదు, అంటే అర్ధ వికాసం. ఆ మైండ్ కరిగిపోయింది. సో యాక్టివ్ మైండ్ కరిగిపోయింది. కరిగిపోయిందంటే డిజాల్వ్ అయిపోయిందని కాదు, అంటే
డార్మెంట్ స్టేట్లోకి వెళ్ళిందని అర్థం. వాసనామైన మైండ్ కూడా లేదు. జ్ఞాపకాలు ఉంటే ఆ చిత్తం, ఆ మెమరీ కూడా లేదు, ఏమి లేదు. ఇంకా చిత్తం పనిచేయదు. చిత్తం అంటే మెమరీ కదా, మెమరీ లేవు. సో మనసు బుద్ధి చిత్తం అహంకారం, అంతే కదా మనసు. మైండ్ అంటే చతుర్విధ, దాన్ని ఏమంటారు, 4 కదా, 4 వెరైటీస్ మన మైండ్ లో. చత్వారి అంతఃకరణం అంటారు కదా, అంతఃకరణ మనసు బుద్ధి చిత్తం అహంకారం, 4. ఈ 4 అంశాలు పూర్తిగా బంద్ అయిపోయాయి. ఈ అనుభవాన్ని డార్మెంట్ మైండ్ అంటారు, నిద్రాణ స్థితి. అయితే నాకేం తెలియదు, అసలు నాకేం తెలియదు అనేటటువంటి ఎక్స్పీరియన్స్ ఆ డార్మెంట్ మైండ్ లోకి వెళ్తుంది అనమాట. ఆ డార్మెంట్ మైండ్ లో రిజిస్టర్ అవుతుంది, యాక్టివ్ మైండ్ లో కాదు, డార్మెంట్ మైండ్ లో రిజిస్టర్ అవుతుంది. స్తబ్దంగా ఉంది అంటారు. డార్మెంట్ మైండ్ అంటే స్తబ్దంగా ఉంది. ఆ స్తబ్దంగా ఉన్న మైండ్ లో, అంటే రిజాల్వ్డ్ మైండ్ లో రిజిస్టర్ అవుతుంది. ఈ గుర్తుపెట్టుకోండి, ఈ స్తబ్దంగా ఉన్న మైండ్ ని, ఈ రిజాల్వ్డ్ మైండ్ ని ఏమంటారు? కారణ శరీరం అంటారు. ఈ స్తబ్దంగా ఉన్న మైండ్ ని, రిజాల్వ్డ్ మైండ్ ని కారణ శరీరం అంటారు. ద సీడ్ ఫామ్ ఆఫ్ మైండ్ ఈజ్ కారణ శరీరం. సీడ్ ఫామ్. తత్వబోధ జ్ఞానం కూడా మీకు మరుగున పడిపోతుంది. ఇప్పుడు తత్వబోధలో మీరంతా నిష్ణాతులు అయిపోయారు. ఆ యాప్ లో పెట్టుకుంటున్నారు మీరు, తత్వబోధ వాట్సాప్ లో ఎంత బాగా పెడుతున్నారో. చాలా మీ లోపల నాలెడ్జ్ ఉంటేనే కదా పెడతారు. అదంతా మీ సుషుప్తిలో ఏముండదు. తత్వబోధ జ్ఞానం కూడా తాత్కాలికంగా మరుగున పడిపోతుంది. ఐ యామ్ ఎక్స్పీరియన్సింగ్ స్లీప్, ఐ యామ్ ఎక్స్పీరియన్సింగ్ డీప్ స్లీప్ అని ఆ టైంలో నీవు చెప్పలేవు. నాకు నిద్ర అనుభవం కలుగుతుంది అని చెప్పటానికి నీవు మేల్కోవాలి. మేలుకొని నేను హాయిగా నిద్రపోయాను అని పాస్ట్ టెన్స్ లో చెప్తావు. నిద్ర అనుభూత ఇది సుషుప్తి అవస్థ, ఇది డ్రీమ్లెస్ స్లీప్. లేచిన తర్వాత మాత్రమే, పాస్ట్ టెన్స్ లో మాత్రమే చెప్పగలవు. ఐ యామ్ స్లీపింగ్, ఐ యామ్ హ్యావింగ్ సుషుప్తి అవస్థ అని ఎవరు అన్నారంటే ఈజ్ బ్లఫింగ్. నాకు స్థూల శరీర అభిమానం లేదు, సూక్ష్మ శరీర అభిమానం లేదు, కారణ శరీరం మాత్రమే ఉంది. అంటే బీజ స్థితి, విత్తనం ఉన్న స్థితి. అన్ని అనుభవాలు ఘనీభవించిన స్థితి. నేను, దేర్ఫోర్ నేను కారణ శరీర అభిమానిని. టెక్నికల్ గా ప్రాజ్ఞ అంటారు. స్థూల శరీర అభిమాని విశ్వ, జాగ్రత్త అవస్థ, వేకర్. సూక్ష్మ శరీర అభిమాని డ్రీమర్, తైజస, స్వప్న అవస్థ. కారణ శరీర అభిమాని స్లీపర్, ప్రాజ్ఞ, సుషుప్త అవస్థ. ఆత్మంతులారా, చాలా మంది ఒక ఫార్మెట్ లో ఇరుక్కుపోతారు. జీవ, జగత్, ఈశ్వర, ఈ ట్రయాంగులర్ ఫార్మెట్ లో చాలా మంది ఇరుక్కుపోతారు. దానికి అసలు పరిష్కారం లేదు. కానీ జీవ, జగత్, ఈశ్వర ఫార్మెట్ లో ఇరుక్కుపోయిన వాళ్ళకి సమస్యలు పరిష్కారం కావు. బహుశా ఒకవేళ కొన్ని సమస్యలు పరిష్కారం అయితే అవి దైవ కృప వలన పరిష్కారం అయి ఉండొచ్చు. కానీ సుఖ దుఃఖాలు తప్పవు. ఇప్పుడు కృష్ణుడు తన పక్కనే ఉన్నాడు. ఎవరి పక్కన? అర్జునుడి పక్కనే. అర్జునుడు తనకి గారాల పట్టి అభిమన్యుడిని కోల్పోయాడు కదా. కృష్ణుడు తన పక్కనే ఉన్నాడు కదా, అర్జునుడి పక్కనే. ఆ టైంలో అభిమన్యుడు పోయాడు కదా, పద్మవ్యూహంలో చనిపోయాడు కదా. సో పురాణాల్లో భక్తులందరూ ఎన్నో కష్టాలు పడ్డారు. కాబట్టి రిలీజియన్ ని మనం ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్ లాగా వాడుకుని ద్వైతం నుండి
అసలు ట్రీట్మెంట్కి అద్వైతానికి వెళ్ళాలి. మనం ద్వైతంలోనే ఆహా ఓహో అంటూ గుడుల చుట్టూ గోపురాల చుట్టూ ప్రదర్శనలు చేసుకుంటూ కాలక్షేపం చేసి అలాగే మన శరీరాన్ని చాలించకూడదు. నెక్స్ట్ స్టెప్ ఉంది. అది ఫస్ట్ ఎయిడ్ మాత్రమే రిలీజియన్. సెకండ్ ఎయిడ్ ఒకటి ఉంది. అది నిజమైన ట్రీట్మెంట్ అద్వైతము. అక్కడికి రావాలి. దృక్కు దృశ్య వివేకం ద్వారా ఆత్మ అనాత్మ వివేకంలోకి రావాలి. ట్రయాంగులర్ ఫార్మేట్ లోంచి బైనరీ ఫార్మేట్కి రావాలి. బైనరీ ఫార్మేట్ అంటే రెండే. ఏంటే రెండు? ఆత్మ అనాత్మ. అహం బ్రహ్మ అస్మి. ద్వైతం దుఃఖం ఏవ, అన్యత్ భేషజం నాస్తి. వేరే మార్గం లేదు ద్వైతంలో. శాస్త్రంలో పరిహార కర్మలు అంటే ప్రాయశ్చిత్త కర్మలు అట్లా ఎన్నో ఉంటాయి. వాటి వల్ల సమస్యలు దూరం కావచ్చు. కానీ ప్రాయశ్చిత్త కర్మల వల్ల భవిష్యత్తులో వచ్చే సమస్యలు ఏం చేస్తాం? భవిష్యత్తులో వచ్చే సమస్యలు ఏం చేస్తాం? ప్రారంధాలు మనకు ఎన్నో ఉన్నాయి. సో ఒక సీక్రెట్ చెప్తాం మీకు. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం అనే మాట మనం తరచుగా వింటుంటాం. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం అంటే బ్రహ్మన్ తెలుసుకోవటమే బ్రహ్మను పొందటం. బ్రహ్మను తెలుసుకుంటే బ్రహ్మను పొందినట్టే. నోయింగ్ ఈజ్ అకాంప్లిషింగ్, అటైనింగ్. ఇక్కడ ముఖ్యంగా 3 విషయాలు ఉన్నాయి వేదాంతంలో. 3 విషయాలు ఏమిటాయి? సీక్రెట్ అంటే ఒక సీక్రెట్ చెప్పాను కదా మీకు. లక్ష్యమును ఎంచుకో. ఒక ఎయిమ్ పెట్టుకోవాలి మనం. క్యాజువల్గా బతకూడదు. వాట్ ఈజ్ యువర్ లక్ష్యం? భగవంతుడే నా లక్ష్యం, మోక్షమే నా లక్ష్యం. రెండు ఒకటే. మోక్షం అన్న భగవంతుడు అన్న. భగవంతుడు అయితే సగుణ ఈశ్వర, మోక్షం అయితే నిర్గుణ ఈశ్వర. భగవంతుడు అయితే సగుణ ఈశ్వర, మోక్షం అయితే నిర్గుణ ఈశ్వర. నిర్గుణ ఈశ్వరుణ్ణి సింబాలిక్ గా ఒక రూపం ఇస్తే, ఒక నామం ఒక రూపం ఇస్తే సగుణ ఈశ్వర అంటాం. రామ, కృష్ణ, దేవి అట్లా. సో మొదటిది అది లక్ష్యాన్ని ఎంచుకో. 2 ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగించు. స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయి. జీవ ప్రయత్నం బ్యాక్డ్ బై. జీవ ప్రయత్నం అంటే ఆత్మకృప, సెల్ఫ్ ఎఫర్ట్ పెట్టావంటే జీవ ప్రయత్నం ఆటోమేటిక్ గా ఈశ్వర అనుగ్రహం ఉంటుంది నీకు. అప్హిల్ టాస్క్ అంటారు. అంటే ఒక కొండల్లో రైలు వెళ్తుంటుంది, కొండల మీద హిల్ ఏరియాస్ లో. మొదటి ఇంజిన్ రైలుకి మొదటి ఇంజిన్ ఉంటుంది. తర్వాత లాస్ట్ లో ఇంకొక ఇంజిన్ ఉంటుంది. సో మొదటి ఇంజిన్ ఏమో జీవ ప్రయత్నం, చివరి ఇంజిన్ ఏమో ఈశ్వర అనుగ్రహం. ఇది. సో మొదట లక్ష్యాన్ని ఎంచుకో. ఫస్ట్ చెప్పాను కదా. 2 ఆధ్యాత్మిక ప్రయాణం సాగించు, సెల్ఫ్ ఎఫర్ట్ పెట్టుకో. ఈశ్వర అనుగ్రహం నేను తోసేస్తూ ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక ప్రయాణం. 3వది ఏంటంటే స్టెప్, భగవంతుని తెలుసుకున్నావు. 3rd స్టెప్, నేను భగవంతుడు ఎప్పుడు వేరు కాదు, ఒక్కటే, వన్ అండ్ ది సేమ్ అని తెలిసింది. నోయింగ్ ఈజ్ అటైనింగ్. కొత్తగా పొందేది ఏదీ లేదు. నువ్వు భగవంతుని తెలుసుకున్నావంటే కొత్తగా ఒక ఆబ్జెక్ట్ తెలుసుకున్నావని కాదు. నేను భగవంతుడు ఎప్పుడు వేరు కాదు, ఒక్కటే, వన్ అండ్ ది సేమ్ అని తెలిసింది. నోయింగ్ ఈజ్ అటైనింగ్. కొత్తగా పొందేది ఏది లేదు. ఇప్పుడు మన దయానంద స్వామీజీ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. దయానంద స్వామీజీ పక్కన ఒక ఆయన ప్రయాణం చేస్తున్నాడు ఫ్లైట్ లో. రిషికేశ్కి వెళ్తున్నారు వాళ్ళు. ఒక చోట నుంచి వెళ్తుంటే ఒక ఫ్లైట్ లో ఆ పక్కన ప్రయాణికుడు దయానంద స్వామీజీతో చెప్తాడు, ఫ్లైట్ దిగబోయే ముందు, నేను రిషికేశ్ లో ఈ దయానంద స్వామీజీ అని ఒక ఆయన ఉన్నారండి, ఆయన కలవాలండి అంటాడు. దయానంద స్వామీజీతో 1 అవర్ నుంచి ప్రయాణం చేస్తున్నాడు. దయానంద స్వామీజీ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది ఆయనకి, కానీ ఆయన దయానంద స్వామీజీ అని తెలియదు. తను మాట్లాడుతున్న వ్యక్తే దయానంద స్వామీజీ అని తెలియదు. అంతే. నోయింగ్ ఈజ్ అటైనింగ్. ఇప్పుడు తెలిసింది నేనే దయానంద స్వామీజీని అన్నాడు అనుకోండి ఆయన. అరే 2 అవర్స్ నుంచి నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఈయన నాకు తెలియదే అనుకుంటాడు కదా. సో నోయింగ్ ఈజ్ అటైనింగ్. అది
విచిత్రం. సో కాబట్టి జీవాత్మ పరమాత్మ రెండు భిన్న ధ్రువాలు కాదు. పరమాత్మ ఆమ్నిషియంట్, ఆమ్నిపొటెంట్, ఆమ్ని ప్రజెంట్, సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. జీవాత్మ అల్పజ్ఞుడు, అల్పవ్యాపి, అల్పశక్తివంతుడు. వేవ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మోషన్ అని అనిపిస్తుంది మనకి. వేవ్ చిన్నదే కదా, మోషన్ పెద్దదే కదా. ఎవరు కాదంటారు? ఫిజికల్ గా రెండు ఒకటి కాదు. జీవాత్మ పరమాత్మ ఒకటి కాదు. జీవాత్మ వేరు, ఆమ్నిపోటెంట్ కాదు జీవాత్మ, అల్పిపోటెంట్, అల్పశక్తివంతుడు. అది కాదంటం లేదు, కానీ ఎస్సెన్షియల్ గా ఒకటే. అలలో ఉన్నది నీరే, సముద్రంలో ఉన్నది నీరే. అలాగే అల జీవాత్మ, సముద్రము పరమాత్మ, రెండిట్లో ఉంది H2A, తేడా లేదు. అభేద జ్ఞానము, అద్వైత జ్ఞానము, ఇది విజ్ఞానము అంటారు దీన్ని. మన అద్వైతంలో విజ్ఞానం అంటే మోక్షం వచ్చిందనమాట అర్థం. సైన్స్ లో విజ్ఞానం అంటే సైన్స్ అది. సో అద్వైతంలో విజ్ఞానం అంటే హయ్యర్ నేచర్, ద సుపీరియర్ నేచర్. అది దాసోహం అంటే లోవర్ నేచర్, సోహం హయ్యర్ నేచర్. మనం దాసోహం నుంచి సోహం వెళ్ళాలి. వెళ్తే నోయింగ్ ఈజ్ అటైనింగ్. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.